గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ శర్మ, కాకినాడ. ఈ నెల రోజుల నుంచి కూడా చాలా కొంచెం హడావిడిగా 2 వివాహాలు అయితే సెట్ అయ్యాయండి. ఒకటేమో అన్నవరం, ఒకటేమో వైజాగ్ అవతల పాలకొండ దగ్గర. ఈ 4 రోజులు పెట్టి నేను కొంచెం అక్కడ తిరగటంలో కొంచెం హడావిడిలో ఉన్నాను, అందుకే వీడియోలు ఏం పెట్టలేకపోయాను. ప్లస్ ఏంటంటే మన దగ్గరికి 99 వధువులు, 93 వధువులు, 97 వధువులు బయోడేటాలు కూడా వచ్చాయండి. అవన్నీ నేను ఫిల్టర్ చేస్తున్నాను. అలాగే 1985లో పుట్టిన సెంట్రల్ రైల్వేలో జాబ్ చేస్తున్నారండి ఆయన. 1985లో పుట్టాడు బాబు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వివరణ అంతా చెప్పచ్చు. చక్కగా మంచి ఫ్యామిలీ, గుడ్ ఫ్యామిలీ అనమాట. ఒకడే కొడుకు, చక్కగా ఏ విధమైన ఇబ్బందులు ఏం లేవు, చక్కగా ఉంటుంది ఫ్యామిలీ. ఆయన కూడా చాలా బాగుంటారు. ఎవరైనా వాళ్ళకి వీలుగా ఉన్న బయోడేటా ఉంటే పెట్టండి బాబు, నేను పూర్తి వివరాలన్నీ చెప్తాను. ఇది పూర్తిగా ఉచితమండి, ఎవరికి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజంగా అందరూ అడుగుతున్నారు, ఇదేంటి ఫుల్ బయోడేటా పెట్టచ్చు కదా, మీరు ఇవన్నీ ఎందుకు ఇలా ఎందుకు చెప్పడం అని. ఫుల్ బయోడేటా పెట్టండి, నాకేం పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే ఏంటంటే మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసింది నాకే, నా బయోడేటా నాకే ఫోన్ చేసి, ఏమండి మా దగ్గర బలానా అమ్మాయి ఉంది, మీ దగ్గర పెళ్లి కొడుకున్నట్టు కదా, మరి 5,000 ఫీజు కట్టిన రిజిస్ట్రేషన్ ఫీజు, నేను ఆ బయోడేటా పంపిస్తానండి అన్నాను. ముందు బయోడేటా పంపించమ్మా, 5,000 పంపిస్తాను అన్నాను. ఫోన్ నెంబర్ పంపించమ్మా వాళ్ళది అన్నాను. అంతే. ఏంటంటే చిన్న చిన్న మోసాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మన బ్రాహ్మణ పాపం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా వివాహం అయితే చాలులే పాపం అన్న ఉద్దేశంతో అవతల వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారనమాట. అంతే, అంతకుమించి ఏం లేదు. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిలో జాగ్రత్తగా అందరూ కూడా వివాహం కుదిరితేనే డబ్బులు ఇస్తానని చెప్పండి, అంతేగాని ముందుగా డబ్బులు కట్టేసి మీరు డబ్బులు పాడు చేసుకుంటాం తప్పితే ఏం ఉపయోగం లేదు. ఎవరు కూడా సంబంధాలు, ఆడపిల్లల తల్లిదండ్రులు ఏదో మేము చెప్పాం కదా అని గబగబా అవతల వాళ్ళకి ఇచ్చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. జై శ్రీరామ్ అండి. ఎవరైనా ఏదైనా అవసరం అయితే నా మొబైల్ నెంబర్కి ఫోన్ చేయండి, 9667344899.